సుమారు 34 సంవత్సరాల అంకితాభావంతో కూడిన ప్రభుత్వ సేవలలో విశిష్ట సేవలనందించిన పాడేరు ఉప సంచాలకుల కేంద్రాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన శ్రీ భగీరథరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మనం చూస్తున్నది గమ్యం. కానీ ప్రతి గమ్యం వెనక ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణం మాత్రం ఈ వేదికపై ప్రారంభం కాలేదు. ఆకాశాన్ని తాకే కొండల మధ్య, సాదాసీదా జీవితాల మధ్య ఒక చిన్న బాలుడి ప్రయాణం ప్రారంభమైంది. సంపదలు పెద్దగా లేకపోవచ్చు, కానీ విలువలు మాత్రం అపారంగా ఉన్నాయి. కాలం ముందుకు సాగింది, బాధ్యతలు కూడా వెంటనే వచ్చాయి. కాలంతో పాటు జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇద్దరి ప్రయాణంగా మొదలైన ఈ జీవితం ఒక కుటుంబానికి పునాది వేసింది. కాలం గడిచే కొద్దీ ఆ కుటుంబంలో కొత్త ఆనందాలు చేరాయి. ఇద్దరితో మొదలైన ఈ ప్రయాణం నలుగురి భవిష్యత్తు కోసం సాగాల్సిన ఒక బాధ్యతగా మారింది. బాధ్యతలు పెరిగినప్పుడు ఆగే పరిస్థితి లేదు, ముందుకు సాగాల్సిందే. కుటుంబం కోసం దొరికిన ప్రతి అవకాశాన్ని పనిగా మార్చుకున్నారు. ఏ పని చేసినా దాని వెనుక ఒకే ఒక్క ఆలోచన, కుటుంబం. పగలు పని ముగిసేది, కానీ బాధ్యత కాదు. అందరూ నిద్రపోయిన తర్వాత కూడా ఒక తండ్రి ఆలోచనలు మాత్రం మేల్కొనే ఉండేవి. ఆ ఆలోచనలన్నీ ఒకే దారి వైపు వెళ్ళేవి, కుటుంబం. ఎన్నో రోజుల ఎదురుచూపుల తర్వాత ఒక తలుపు తెరుచుకుంది. అది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు, ఒక కుటుంబం ఊపిరి పీల్చుకున్న రోజు. జీవితం ఒక్కసారిగా మారిపోలేదు, కానీ ఒక మార్గం కనిపించింది. వర్షమైనా ఎండైనా ప్రయాణం మాత్రం ఆగలేదు. కాలం ఆయన ఎన్నోసార్లు పరీక్షించింది. ఇప్పుడు అదే కాలం సమాధానం చెబుతుంది. కుటుంబం పెరుగుతోంది, బాధ్యత కూడా. కానీ కొన్ని భుజాలు బరువు పెరిగే కొద్దీ మరింత బలపడతాయి. కలలు ఒక్కసారిగా నెరవేరవు, ఒక అడుగు తర్వాత మరో అడుగు. ఎప్పుడో ఒక రోజు కోసం మొదలైన ప్రయాణం కాదిది. ప్రతిరోజు కుటుంబం కోసం వేసిన ఒక్కో అడుగు, ఆ అడుగులే ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. ఈ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఎన్నో ఏళ్ల కృషి, ఆ ఏళ్ల కృషి ఇప్పుడు గౌరవంగా కనిపిస్తుంది. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది, కానీ కొన్ని ప్రయాణాలు గమ్యం చేరిన తర్వాత కూడా ఆగవు. ఈ ప్రయాణం కూడా అలాంటిదే. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక మార్గదర్శిగా ఇంకా సాగుతూనే ఉంది.